హాయ్ అండి అందరికీ. ఈరోజు గుత్తి దొండకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొన్ని పల్లీలను వేసి వాటిని రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయిన తర్వాత వాటిని పక్కన పెట్టుకుని అదే కడాయిలోకి ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, 2-3 దాల్చిన చెక్క, 4 మిరియాలు వేసి వాటిని కూడా రోస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. కూర కోసం దొండకాయలు 4 చీరికలు చీరుకుని సన్నగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పల్లీలు ఆ మసాలాలని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్లోకి అల్లం వెల్లుల్లి పేస్టును యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, మెత్తగా పొడి చేసి పెట్టుకున్న పల్లీ మసాలా పొడిని కూడా ఉల్లిపాయ ముక్కల్లోకి యాడ్ చేసుకుని మొత్తం మసాలాలన్నీ ఉల్లిపాయ ముక్కలకి పట్టేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి. అలా మొత్తం అంతా కలిపిన తర్వాత దొండకాయల మధ్యలోకి ఆ ఉల్లిపాయల స్టఫ్ని పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అన్ని దొండకాయల్లోని ఆ స్టఫ్ని పెట్టుకుని ఈలోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీటెక్కిన తర్వాత ఈ స్టఫ్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని అందులో వేసుకోవాలి. అలా అన్నిటినీ కడాయిలో వేసుకోవాలి. మొత్తం అన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు వేగనివ్వాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి మెల్లిగా ఫ్లిప్ చేసుకోవాలి. ఒక్కొక్కటి అన్నిటినీ ఫ్లిప్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా వేగనివ్వాలి. అలా కొద్దిగా దొండకాయలు వేగిన తర్వాత మిగిలిన ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కొద్దిసేపు ఉడకనివ్వాలి. వాటర్ అంతా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా అయిపోయాక ఇలా దగ్గరికి వస్తుంది. లాస్ట్కి కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, గుత్తి దొండకాయ కూర రెడీ.